అప్పచెప్పరాదు మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకి విరమించుకోవాలి. ఆఫ్కాస్ రద్దు విధానాన్ని సమాన వేతనం 36,000 ఇవ్వాలి. కనీస వేతనం 36,000 ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులు ఎంతనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎంతో పరిష్కారం చేయాలి. పిల్లలు ఏపీ మున్సిపల్ కార్మిక ఐక్యత. సమాన పనికి సమాన వేతనం 36,000 ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం 36,000 ఇవ్వాలి. వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ కార్మిక ఐక్యత. ఈ రోజు సమాన పనికి సమాన వేతనం 36,000 సమస్యలన్నీ పరిష్కరించాలి. ఆఫ్కాస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తానన్నది ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. రద్దు చేస్తానన్న ఆఫ్కాస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ కార్మిక ఐక్యత. సమాన పనికి సమాన వేతనం 36,000 ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం 36,000 ఇవ్వాలి. కనీస వేతనం 36,000 ఇవ్వాలి. వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ కార్మిక ఐక్యత. ఆఫ్కాస్ రద్దు విధానాన్ని ఇవ్వాలి. కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 36,000 రూపాయలు. ఎలాంటి బేషరతులు లేకుండా పర్మిట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ. రాజకీయ జోక్యం ఆపాలి మున్సిపల్ కార్మికుల మీద. చనిపోయిన కార్మికుల బదులు వాళ్ళ కుటుంబ సభ్యులు రాత్రులు నేస్తున్న వెంటనే విధుల్లోకి కార్మికులు ఏజెన్సీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పరాదు. జిందాబాద్ ఏఐటియుసి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటియుసి రాష్ట్ర కమిటీ సమితి పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యను ధర్నా చేయబడింది. ముఖ్యంగా ఆప్కాస్ 2019లో ఆప్కాస్ తీసుకొచ్చింది ఏ ప్రభుత్వం, మళ్ళీ 2023-24 వచ్చేసరికి మళ్ళీ ఆప్కాస్ విధానం రద్దు ఉంటుంది. అంటే కార్మికుల శ్రమని దోచుకుంటుంది. గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నప్పుడు కొంతమంది పర్మిట్ చేస్తామని చెప్పి తర్వాత వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కలిపేసింది. ఆ రోజు వీళ్ళకి పర్మిట్ చేయడానికి అవకాశం లేదు. ఈరోజు కూడా మళ్ళీ కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకెళ్ళడానికి అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ వ్యక్తుల్లోకి మున్సిపల్ కార్మికులను తీసుకెళ్ళి అప్పచెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే అలాగే వివిధ మున్సిపాలిటీల్లో వివిధ రకాలు పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కానీ, అలాగే తోటమాలలో పనిచేసే వాళ్ళు కానీ, ఆఫీసులో పనిచేసేవారు కానీ, వీళ్ళందరినీ కూడా అందరినీ ఎలాంటి బేషరతులు లేకుండా పర్మిట్ చేయాలి. పర్మిట్ చేసేంత వరకు కార్మికుల పక్షాన ఏఐటీసీ ఉంటుంది, కార్మికుల పక్షాన పోరాడుతుంది. మేము చెప్పేదంటే అందరినీ కూడా పర్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆప్కాస్ ఎత్తేస్తున్న విధానాన్ని రద్దు చేసుకొని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి నానాటికి కార్మిక వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతుందనడానికి నిదర్శనమే ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గతంలో కాంట్రాక్టులు దయాదాక్షిణ్యాలకి కార్మికులను వదిలేస్తే వాళ్ళు ఏదో పావలాబేడ ఇచ్చి పనులు చేయించుకున్న పరిస్థితి నుంచి ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గతంలో ఏదైతే ఆప్కాస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కొంతమేరకు వాళ్ళకి పనికొచ్చే విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నదో, ఇవాళ సిస్టమ్ను మళ్ళీ ఎరాడికేట్ చేసేసి మళ్ళీ కాంట్రాక్ట్ విధానం లేకపోతే ఈ విధానాలకు ఏదైతే అవుట్సోర్సింగ్ విధానాల వైపు మళ్ళుతున్నారో దీనివల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మున్సిపల్ కార్మికులు ఈరోజు ధర్నా జరుపుతూ ఉన్నారు. ఇది ఏకీకృతమై రేపు 20వ తేదీ మళ్ళీ విజయవాడలో మొత్తం అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సంసిద్ధులు అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉన్నది. రెండోది, కార్మికులు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకు ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు బజారున పడతా ఉన్నాయి. చాలీసాల జీతాలు తీసుకున్నటువంటి కుటుంబాలు అసలు ఏ జీతం లేని పరిస్థితిలో కొట్టుమెట్టాడే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ఎవరికో వరకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఈ ఆప్కోస్ విధానం రద్దు చేయడం జరిగితే కార్మికులను పూర్తిగా
టైం స్కేల్లో అంటే పర్మనెంట్ ఉద్యోగాలుగానే తీసుకోవాలి తప్ప ఈ విధంగా కార్మికులు హింస పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ విధానాలను మార్చుకోకపోతే, కార్పొరేటీకరణ విధానాలను మార్చుకోకపోతే తప్పనిసరిగా రేపు 20వ తేదీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా స్తంభింపు చేయడానికి మున్సిపల్ కార్మికులు ఐక్యంగా ఉన్నారని అల్టిమేట్ ఇవ్వడానికే ఈరోజు ఇక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయని తెలియపరుస్తూ ఉన్నాం.